యుద్ధం ఉండే అవకాశం ఉంది. అది మూడో ప్రపంచ యుద్ధానికి ఇటు రష్యా చైనా డైరెక్ట్గా ఎంటర్ అయినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. సార్, మొస్తఫా స్టేట్మెంట్తో ఇరాన్ సుప్రీం లీడర్ డెత్కి ప్రతీకారంగా ట్రంప్తో పాటు 13 మంది హిట్ లిస్ట్ని రిలీజ్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ హిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ తప్పించుకోగలుగుతారా, ఏంటి పరిస్థితి? ఎస్ అండి, ఇప్పుడు ఇరాన్ ఏంటంటే 13 మందిని, అంటే ఇరాన్ ఒక దేశమే 13 మంది హిట్ లిస్ట్ చేసింది. ఇదేదో తీవ్రవాద సంస్థ, ఏదో నక్సల్స్, ఏదో హిజ్బుల్ ముజాహిద్దీను ఇలాంటి వాళ్ళు కాదండి. ఎంటైర్ ఇరానే తన ముస్తాబా కైమోని ఇచ్చిన స్టేట్మెంట్తో కలిపి ఎంక్లోజ్ చేస్తూ ఈ 13 మంది హిట్ లిస్టు జారీ చేయడం జరిగింది. అది దేశాధినేతలు ఉన్నారన్నమాట. ఇది హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్స్, హెడ్ ఆఫ్ ది స్టేట్స్ ఇక్కడ కనపడుతున్నారు. ఈ హిట్ లిస్టులో ఏంటంటే ఇప్పుడు ఇరానియన్ లా మేకర్ ఎంపీ, పార్లమెంటు ఎంపీ డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. ఆయన ఏంటంటే అల్లాద్దీన్ బొరోజా అనేది డైరెక్ట్గా ప్రకటించడం జరిగింది. ఈ హిట్ లిస్టులో ఎవరు ఉన్నారంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, 2 యూకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్, తర్వాత జార్జియా మెలోని ఇరానియన్, ఇది మనకి ఇటలీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, తర్వాత ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మాక్రాన్, తర్వాత జర్మన్ ప్రెసిడెంట్ ఫెడరిక్ మెర్జో, వీళ్ళు దేశాధినేతలు. తర్వాత ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు, వీళ్ళు దేశాధినేతలు. వీళ్ళతో పాటు యుఎస్లో డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెక్సెత్, తర్వాత సెక్రటరీ ఆఫ్ స్టేట్ విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియో పేర్లు ఉండడం, తర్వాత సెంట్రల్ కమాండ్ బ్రాడ్ కోపర్ నేములు, ఇలా ఇంకా ఎంతో మంది అఫీషియల్ 13 మంది హిట్ లిస్టు. వీళ్ళని సంహరించడానికి ఇప్పుడు ఇరాన్లో అక్కడ మనకి చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి అనమాట. వీళ్ళని చంపడానికి ఎవరు వెళ్తారు అంటే ఇరాన్లో తర్వాత ఈ IRGC యొక్క ఫోర్సెస్ ఉంటాయి అనమాట. చాలా డేంజరస్ సీక్రెట్ ఫోర్సెస్ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ముక్తార్ అనే ఫోర్సు ఖడ్స్ ఫోర్సెస్ కమాండోలోకి రంగంలో దిగినట్టు తెలుస్తుంది. ఇది ఇజ్రాయెల్ మొసాద్ అమెరికాతో చెప్పడం వల్ల అమెరికా అధ్యక్షుడు వెంటనే ఖతార్ ఇచ్చిన గిఫ్ట్ ఫ్లైట్ ఎంతో ఖర్చు పెట్టి మళ్ళా దాన్ని అద్భుతంగా చేసిన ఫ్లైట్ని ఆయన వదిలేసి ఈ వరల్డ్ ఎయిర్ ఫోర్స్ 1 ఆయన తీసుకున్నాడు. ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్. వైట్ హౌస్ దగ్గర ఫుల్ సెక్యూరిటీ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇరానియన్ పార్లమెంటు ఎంపీసే డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు, ఈవెన్ వైట్ హౌస్ కూడా సేఫ్ కాదు అని. కాబట్టి వైట్ హౌస్ దగ్గర భద్రత ఎక్కువ చేయడం జరిగింది. తర్వాత ఈ యొక్క ఎవరైతే హిట్ లిస్ట్ ఉన్నారో మాక్రాన్ నుంచి ఇటాలియన్ ప్రైమ్ మినిస్టరు, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టరు, తర్వాత జర్మన్ ఛాన్సలర్, వీళ్ళందరికీ హై సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగిందనమాట. తర్వాత పీట్ హెక్సెత్ వీళ్ళు ఉండే ఇళ్ళ దగ్గర కూడా హై సెక్యూరిటీ అనేది అరేంజ్ చేయడం జరిగింది. మరి ఇరానియన్ ఖడ్స్ ముక్తార్ ఫోర్స్ ఏం చేయగలుగుతాయి అంటే వీళ్ళు చాలా డేంజరస్ ఫోర్సు. ఒక కంట్రీయే దాన్ని హిట్ లిస్ట్లో పెట్టిందంటే ఇరాన్ ఎంత ప్రతీకారానికి వెళ్ళిందంటే, ఎందుకంటే ఇరానియన్ ప్రజలు డైరెక్ట్గా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఖననంలో మనం చూడొచ్చు అంత్యక్రియల సమయంలో ఈ డెత్ టు వీళ్ళని రివెంజ్ తీర్చుకోండి అని IRGC చెప్పడం, ముస్తాబా కైమని కూడా ఇట్టే పరిస్థితుల్లో కూడా మేము రివెంజ్ తీర్చుకుంటాం, పగ తీర్చుకుంటాం, కైమనీని మరణానికి కారకులైన వాళ్ళని వదిలే ప్రసక్తి లేదని ఇరాన్ ప్రకటించడం. మరి ఈ దేశాధినేతలు ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు చెప్పడం జరిగింది, ఒకవేళ నా మీద అటాక్ జరిగి నన్ను అసాసినేట్ చేస్తే, నన్ను హత్య చేస్తే అమెరికా మీరు తర్వాత ఆల్రెడీ నేను ఆదేశాలు ఇచ్చేశాను, ఇక అమెరికా ఆబ్లిటరేట్ అంటే ఇరాన్ని సర్వనాశనం చేసేయండి, బూడిద చేసేయండి అన్నట్టు నేను ఆదేశాలు ఇచ్చానని ఆయన ఆల్రెడీ ప్రకటించాడు. మిగిలిన దేశం ఇప్పుడు యూకే, ఇటలీ ఇవేమి తక్కువ దేశాలు కాదు, జర్మనీ అవేమి యుద్ధ రంగంలోకి రాలే. ఒకవేళ ఏ దేశాధినేతకి ఏదైనా కానీ వాళ్ళంతా కలిసి ఇరాన్ మీద వచ్చే అవకాశం ఉంది. నాటో కూడా యుద్ధంలోకి డైరెక్ట్గా దిగే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇరాన్ ఏంటంటే అనవసరంగా ఇన్ని దేశాలు వచ్చినా ఇరాన్ ఏమీ చేయలేని పరిస్థితి. దాని దగ్గర డిస్ట్రక్టివ్ ఫోర్స్ ఉంది. అది నాశనం అయినా కానీ గల్ఫ్ ఆ ఏరియాని నాశనం చేసే అవకాశం ఉంది. ఈవెన్ యూరోప్ దాకా ప్రయోగించే మిసైల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. ఇరాన్ మీద అంత భయంకరంగా వస్తే రష్యా చైనా డైరెక్ట్గా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ హిట్ లిస్ట్ అనేది 3వ ప్రపంచ యుద్ధానికి ప్రాతిపదిక. అంటే మనం ఒకటి తెలుసుకోవాలంటే ఇప్పుడు ఆస్ట్రియా మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చిందంటే ఆస్ట్రియా రాకుమారుడు ఫెర్డినాండ్ని చంపడం వల్ల ఏదో ఒక వ్యక్తి మర్డర్ అనేది భయంకరమైన యుద్ధాలకు దారితీసింది. అలాగే ఎన్నో యుద్ధాలు వచ్చినాయి ప్రపంచంలో. మరి ఈ దేశాధినేతలు ఎవరు చనిపోయినది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. మరి ఇరానే ఒక హిట్ లిస్ట్ జారీ చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇది ప్రపంచం అంతా కలిసి ఎదుర్కోవాల్సిన సమయం అని ఈ దేశాలకు మెసేజ్ ఇవ్వడం. అది సరే, చైనాలో ప్రళయకాల తుఫాన్, నిజంగా బావి తుఫాను చైనా తూర్పు ప్రాంతాన్ని అంతటినీ కూడా అతలాకుతలం చేసింది. ఇక భారత్లో చూసుకున్నట్లయితే భిన్న వాతావరణ పరిస్థితులు ఇవన్నీ కూడా ఆందోళన కలిగిస్తున్నాయి.